హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సంఘ సహోదరులకి నా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. సకల ఐశ్వర్యములకు కారణభూతుడా, నీకే వందనాలు తండ్రి ప్రభువా. గడిచిన సమయం అంతా మమ్మల్ని అందరినీ మీ హస్తాలు చోటున కాచి దాచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. గత 38 రోజులుగా తండ్రి ప్రభువా, నీ సన్నిధానంలో నీ యొక్క ఆత్మీయ జీవితానంలో తండ్రి మమ్మల్ని ఎంతగానో పెంపారంపదేశేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈ 39వ రోజు తండ్రి ప్రభువా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తండ్రి ప్రభువా, మాకు మరొక పని నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయం అందు తండ్రి ప్రభువా, ఈ అల్పురాలను నన్ను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీ యొక్క శక్తితో నీ యొక్క ఆత్మతో నన్ను వాడుకోండి తండ్రి ప్రభువా. బలహీనను బలపరిచే దైవమా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం అందు నా యొక్క నోటు మాట నీ యొక్క నోటు మాట చేత మరుగుపరిచేయా. నీ యొక్క పురాత్వానితో వాడుకోండి నా తండ్రి. నీ యొక్క ఆత్మ సహాయం నాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయం అంతా నీ యొక్క ఆత్మ సహాయంతో వాడుకుంటారని నమ్ము చూస్తూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నాడి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికారండి. ఆ 7 మాటలు మనకి ఎంతో అమూల్యమైనవండి. నా ముందు ఇంకా 5 చెప్పారు. నలుగురు చెప్పారు. ఆ 4 చెప్పిన ఆ మాటల్లో 5వ మాట నాది. దప్పెక్కుకొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. హల్లెలూయా. ఈ దప్పికొనుచున్నాను అనే మాట అసలు దేనికి వచ్చిందంటే అండి, దావీదు గారు కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. 21వ వచనం. హల్లెలూయా. ఇది లేఖనం నెరవేర్చడానికండి యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో వేలాడుతూ 7 మాటల్లో 5వ మాట దప్పికొనుచున్నానని సెలవిచ్చారండి. దప్పికొనుచున్నానంటే ఆయన శారీరకంగా దప్పికొనలేదండి. మామూలుగా అయితే మానవ రూపంలో వచ్చారు కాబట్టి ఆయన ఆ శిలువలో వేలాడుతూ అనేక చిత్రహింసలకు లోనైనందుకు మామూలుగా దాహం వేస్తుందండి. కానీ ఆయనకు వచ్చింది శరీర దాహం కాదండి, ఆత్మీయ దాహం. ఆత్మీయ దాహం అంటే నశించిపోతున్న ఆత్మల పట్ల వెతికి రక్షించారండి. ఆయన ఒక ప్రక్కన సిలువలో వేలాడుతూ కూడా ఆయన ఒక దొంగను తన రాజ్యంలో చేర్చుకున్నారండి. మరో ప్రక్కన పేతురు గారు యేసుప్రభువుని తీసుకుపోవచ్చుండగా మలుక్క అనే ఒక అతన్ని కత్తితో వేస్తారండి. చెవి నరికినప్పుడు కూడా ఆయన స్వస్థపరిచారండి. మరణ ప్రయాసంలో ఉన్నా కూడా ఆయన నశించిపోతున్న ఆత్మల పట్లే కానీ వేరే విషయంలో ఏమీ చూడలేదండి. ఈ దప్పిక తీర్చడానికండి అనేకులు ఆయనకు దాహం తీర్చారండి. ఎలాగంటే మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుచు కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి దాహం వేసిందండి. దాహం వేసినప్పుడు బండను కొట్టారండి. ఆ బండ ఎవరో కాదండి, ఆ బండ ఎవరు? క్రీస్తే. అలాంటి క్రీస్తుకే దాహం వేస్తుందండి. అనేక అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను చేసిన ఆయనకి దాహం వేస్తుందంటే ఏమైనా నమ్మదగినగా ఉందండి? లేదండి. అటువంటిది కాకుండా ఆయనకి శరీర దాహం కాకుండా ఆత్మీయ దేహం వేసిందండి. ఒక పక్కన లేఖనము నెరవేర్చుటకును మరో పక్కన తండ్రి చిత్తమును నెరవేర్చడానికండి ఆయన ఈ దాహము గురించి ఆ వేలాడుతూ సినిమాల్లో పేర్కొన్నారండి. ప్రతి ఒక్కరికి దేవునికి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. శరీర దాహం అయితే మామూలుగా తీరుస్తుందండి, కానీ ఆత్మీయ దాహం తీర్చలేమండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. సమరయ స్త్రీ
ఆయన హృదయాంతరంగాలను పరిశోధించకూడని. ఆయన సమరశ్రీ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆమెకి 5 పనిమిట్లు ఉన్నారని ఎవరైనా చెప్పారండి? చెప్పలేదు. ఆయన మన యొక్క హృదయాంతరంగాలను పరిశోధించే పరిశోధకుడు. మనం తల్లి గర్భంలో పిండమై ఉండగానే ఆయన కనులు మనల్ని చూచనండి. అలాంటి ఆయనకి ఆ సమరశ్రీకి గురించి తెలియకుండా ఉంటుందండి? తెలిసి ఆయనకి అన్ని సమస్తము తెలిసే ఆవిడ్ని దాహం ఇమ్మని అడిగారండి. దాహం ఇమ్మన్నప్పుడు ఆమె దాహం ఇచ్చిందండి. యేసుప్రభు వారికి దాహం ఇవ్వలేదు. అదేవిధంగా అడిగినప్పుడు ఆమెకు దాహం ఇవ్వలేదు. ఆయన దాహం అని తీసుకున్నాడండి, వాటర్ కూడా తీసుకోలేదు. కాకపోతే దాహం ఏంటంటే ఆమె ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికి ఆ దాహం వేసిందండి. ఆమెకు ఆత్మీయ జీవితం అంటే ఏంటి? పాపపు ఊపిలో ఉందండి. ఈ లోకమైన వ్యభిచార తలంపులతో నివసిస్తూ ఉందండి. అలాంటి ఆవిడ్ని రక్షించాలని, ఆమె యొక్క ఆత్మను దేవుని యొద్ద నడిపించాలని ఆమె దగ్గరికి వెళ్ళి దాహం అని అడిగారండి. ఆ దాహం వేసినప్పుడు ఆయనకి మంచిలు ఇవ్వలేదు, ఆయన తీసుకోనేలేదు. కానీ ఆ దాహమునకు ఆమెకు కలిగిన భర్తలను గురించి, ఆమెకు కలిగిన సమస్తమును ఆమెను దగ్గర చెప్పినప్పుడు ఈయన నిజమైన రక్షకుడని గ్రహించి మెస్సయ్య అని తెలుసుకుని ఆమెకున్న లోక పాపాన్ని అక్కడ విడిచిపెట్టేసిందండి. ఆమెలో ఉన్న లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టేసిందండి. పాపపు కొండ అనే ఈ శరీరంతో చేసే అనేక పనులన్నిటినీ విడిచిపెట్టేసి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని విషయమై సువార్త పంచిపెట్టడానికి వెళ్ళింది. మనము కూడా ఈ లోకంలో ఉంటున్నాం. మనము ఏ దాహంతో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఈ లోకంలో అనేకమైన దాహాలు ఉంటాయి. మన దాహాలన్నీ శరీర నిమిత్తమండి. దేవునిలాగా ఆత్మీయ దాహనం మనకు ఉండదు. శరీర దాహం మనం ధనం అనే దాహం. జక్కయ్య గారిని చూసుకుందామండి. జక్కయ్య గారేంటి? సొంకపు గుత్తదాడు. ఆయన ధనాన్ని ట్యాక్స్ కలెక్టర్గా చేశారు. ఆయన ధనాపేక్షకు లోనవ్వడం వల్ల ధనంతో ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే తన హృదయాన్ని తెరిచాడో అప్పుడే అక్కడికి వదిలేసి తనకు 2 అంతులుగా వారికి ఇచ్చారండి. అట్టి రీతిగా మనం ఈ లోకంలో ధనం అనే దాహంతో ఉండే పేరు ప్రఖ్యాతులు అనే దాహంతో కూడా ఉండకూడదండి. ఆస్తిపాస్తులు ఆయన గౌరవ మర్యాదలు అంటూ ఉండాలి. కానీ దేవుడికి మించినవి కాదండి. ముందు మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడు మనకు సమస్తము సమకూర్చుతానని సెలవిచ్చాడండి. కానీ మనం అలా వెతుకుతున్నామా? లేదండి. ముందు మనం ఈ లోకానుసారమైన నిమిత్తమే వెతుకుచున్నాం, తర్వాత దేవుణ్ణి చూస్తున్నాం. దేవుడు అట్టి రీతిగా చెప్తులేదండి. మనం మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మీకు సమస్తము సమకూర్చుతానన్నారండి. కానీ యేసు ప్రభువారు సిలువలో ఎవరి గురించి ఆ త్యాగం చేయాల్సి వచ్చింది? మొదట లేఖనము నెరవేర్చుటకు, రెండవది తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. మనము కూడా మన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చుగా వారిగా ఉండాలి. మన తండ్రి అంటే లోకానుసారమైన తండ్రులు ఉంటారు. మన యొక్క ఆత్మీయమైన తండ్రి, మనం సృష్టించిన సృష్టికర్త, మన యొక్క యజమానుడైన తండ్రికి మనం మొదటి స్థానం ఇచ్చాలండి. ఆత్మీయులుగా జీవించాలండి. 99 మంది నీతిమంతులు రక్షించుట కంటే ఒక పాపి రక్షించుట ఎంతో దేవుడికి సంతోషకరం అంటండి. ఆ పరలోకములో ఆయన విందు ఏర్పాటు చేసి దేవదూతల సమూహంతో ఎంతగానో సంతోషిస్తారంటండి. మనము కూడా మన యొక్క పాపపు జీవితాన్ని, మన యొక్క మలిన జీవితాన్ని, అంటే ఈ లోకంలో అనేకమైన ఆశలు, చూపులు, తలంపులతో నిండిబడి ఉన్న ఈ లోకంలో మనం ప్రతిదీని మలినపరుచుకుంటూ శుద్ధీకరించుకుంటూ, యేసుప్రభువారైతే ఎట్టి రీతిగా మరణములో ఉండి కూడా తన ఆత్మను ఎలా రక్షించాలో మనకు తెలియపరిచారో, అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన జీవిత కాలమంతయు, అదేవిధంగా ఆయన రెండవ రాకడ పర్యంతము కూడా మనము నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రయాసపడే భారంగా ఉండాలని ఈ చిన్న వాక్యం దీన్ని ఆశీర్వదించును గాక. ఆమె